హాయ్ గైస్, హలో ఎవ్రీవన్. సో మనము నిన్న టెలిగ్రామ్లో ఏమేమి కాల్స్ ఇచ్చాం చూద్దాం ఒకసారి. ఫస్ట్ వచ్చేసి హెచ్డిఎఫ్సి లైఫ్, ఐసిఐసిఐ ప్రూలే, ఐసిఐసిఐ జెన్, ఐఎక్స్. సో దీంట్లో మన ఎన్ని కాల్స్ అనేవి హిట్ అయినాయి ఒకసారి నేను చెప్తాను మీకు. హెచ్డిఎఫ్సి లైఫ్ అనేది హిట్ అయింది ఫస్ట్ కాల్. హెచ్డిఎఫ్సి లైఫ్ వచ్చేసి మనం సెల్ కాల్ ఇచ్చాం 675 నుంచి 668. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఐసిఐసిఐ ప్రూలీ. ఐసిఐసిఐ ప్రూలీ కూడా మనం ఇచ్చిన టైం వచ్చేసి 11:30 ఎగ్జాక్ట్ క్యాండిల్. అదే క్యాండిల్‌లో మీకు నియర్లీ ఒక 5 పాయింట్స్ అనేది క్యాప్చర్ అయింది. సో మీరు ఫ్యూచర్ కొనుంటే మీకు ప్రాఫిట్ అనేది కొంచెం మంచిగానే వస్తు. సో నెక్స్ట్ ఐసిఐసిఐ జెన్. సో ఇది కూడా మనం అదే ఎగ్జాక్ట్ ఇచ్చినాం టైం. 11:30కి ఇచ్చాము ఈ కాల్ కూడా. 11:30 నుంచి మీరు నియర్లీ ఒక 15 పాయింట్స్ అనేది క్యాప్చర్ చేసుకోవచ్చు దీంట్లో. నెక్స్ట్ వచ్చేసి గైస్ మనం ఐసిఐసిఐ జెన్ అయిపోయింది. ఓకే, ఐసిఐసిఐ అయిపోయింది. హెచ్డిఎఫ్సి లైఫ్ అయిపోయింది. ఐఎక్స్ వచ్చేసి మనకి ఏమైంది, మన స్టాప్ లాస్ హిట్ అయింది. మనం ఐఎక్స్ బై కాల్ ఇచ్చాము. సో బై కాల్ ఇచ్చాము ఐఎక్స్ 164.50 స్టాప్ లాస్, 165 బై. టార్గెట్ వచ్చేసి 169. సో ఈ కాల్ అనేది మనకి స్టాప్ లాస్ చిన్న 50 పైసా స్టాప్ లాస్ తోటి బ్రేక్ అయింది. ఇంకోటి బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ కాల్ మనం 390 కొనమని చెప్పాము, 370 స్టాప్ లాస్ తోటి. సో మళ్ళీ దాని తర్వాత అది పైకి వెళ్ళాక మనం ఏమన్నాం 14 స్టాప్ లాస్ పెట్టమని చెప్పాము. సో అది వచ్చేసి 711 కొట్టింది. నెక్స్ట్ వచ్చేసి నిఫ్టీ గాయస్. మీరు నిఫ్టీ కూడా కాల్ చూడొచ్చు, ఇక్కడ మీకు కనిపిస్తుంది. నిఫ్టీ మనం 23,775 దగ్గరనే సెల్ చేయమని 1250కే చెప్పాము. సో 1250కి మనకి నిఫ్టీ వచ్చేసి ఇక్కడ ఉంది గాయస్, ఇక్కడ ఉంది 1250కి. మనం సెల్ కాల్ ఇచ్చాము అప్పుడు. సో ఇక్కడ బ్రేక్అవుట్ ఇవ్వలేదు, కానీ ఇక్కడ మనకి విక్ అనేది ఫామ్ చేసింది. సో ఇది రీట్రేస్మెంట్ చేసి మొత్తం నిఫ్టీ అనేది కింద పడ్డది. నిఫ్టీ మెయిన్ పడే కారణం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది మార్కెట్లో. మళ్ళీ ఇంకోటి లాస్ట్ 20 హాలిడే ఉండడం వల్ల ప్రాఫిట్ బుకింగ్ వల్ల మార్కెట్ అనేది పడ్డది. అలానే మళ్ళీ రష్యా అండ్ యూక్రెయిన్ వార్ న్యూస్ ఉంది కొంచెం. ఇంకోటి గాయస్, మార్కెట్ న్యూక్లియర్ వార్ అయితే తప్పించాలి మార్కెట్ మీద అంత ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. మ్యాక్స్ మార్కెట్ అనేది సపోర్ట్ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇన్ వరెస్ట్ కేస్ మీరు చూడండి, నిఫ్టీ వస్తే 22,700 అనేది ఛాన్స్, ఓన్లీ ఛాన్స్ అంతే అది. ఇంకోటి మనకి బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఇప్పుడు లాట్ సైజ్ అనేది బ్యాంక్ నిఫ్టీ అనేది ఇంక్రీజ్ అయింది. అండ్ ప్రీమియం ఎట్లుంటుంది అనేది మనకి తెలియదు కాబట్టి ఒకటే లాట్తో ట్రేడ్ చేయాలి. ఒక 1 వీక్ మొత్తం అబ్జర్వ్ చేయాలి మార్కెట్ని. ఎట్లా పడితే అట్లా ట్రేడ్లు తీసుకోవద్దు, లాస్ కాకూడదు. జస్ట్ ఓన్లీ 1 లాట్ మొత్తం 1 వీక్ మొత్తం ట్రేడ్ చేయాలి. ఎందుకంటే మనకు మార్జిన్ రూల్ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ రేపు మార్కెట్ కొంచెం సైడ్ వేస్ ఉండొచ్చు. మార్కెట్ ఓపెన్ అయ్యాక లెవెల్స్ బట్టి మనం లైవ్లో డిస్కషన్ చేసుకుందాం అది. గాయస్ ఈ రోజుకైతే ఇంతే గాయస్.